పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామం పేరిట శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. తెల్లవారగా నిన్ను వెదకి తెలివొంది నిన్ను పొగడిదా, నా నోటి మాటలతో నా హృదయ ధ్యానంతో, నా నోటి మాటలతో నా హృదయ ధ్యానముతో నీ అంగీకారమున నన్ను నడుపు ఓ ప్రభువా. తెల్లవారగా నిన్ను వెదకి తెలివొంది నిన్ను పొగడిదా, నిన్ను పొగడా నిఖిల లోకములన్నీ చాలవు కన్న తండ్రి, నిన్ను పొగడా నిఖిల లోకములన్నీ చాలవు కన్న తండ్రి. ఎన్న శక్యము కాని నీ కృప అన్న నాకిల నొసగు పేర్మిని, అన్న నాకిల ఒసగు పేర్మిని. తెల్లవారగా నిన్ను వెదకి తెలివొంది నిన్ను పొగడెదా. ఈ లోకంలో మనం అనేక రకాలైన ఆచారాలను చూస్తూ ఉంటాము. మన పితరులు అంటే మనం ఈ దేశంలో ఉన్న ఆచారాల ప్రకారం ఎన్నో రకాలైన ఆచారాలు ఇప్పటికీ కూడా విశ్వాసులమైన మనల్ని ఇంకా వెన్నంటే ఉన్నాయి. అందులో ఒకటి నేను చాలా ఆశ్చర్యపోతా ఉండేది దృష్టి అనేది. చాలా మంది పిల్లలకి దృష్టి తగులుతుందని, లేదా మన ఇంటికి, మన వాళ్ళకి, మనకున్న వస్తు సముదాయానికి, మనకున్న పేరు ప్రతిష్టలకి, వీటన్నిటికీ కూడా నరుల దృష్టి తగులుతుందని రకరకాలైనటువంటి సొల్యూషన్స్ దానికి చేస్తూ ఉంటారు. ఈ దేశ ఆచారాల ప్రకారం ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఫాలో అవుతూ ఉంటారు. అవన్నీ గమనించినప్పుడు నాకు చాలా వింతగా ఉంటది. మనకున్న సమస్యలకి ఈ లోకంలో ఉన్న పరిష్కారాలు ఎలా సూట్ అవుతాయి? అది ఒక నిమ్మకాయ వలనో, పసుపు వలనో, ఉప్పు వలనో వచ్చేది కాదు, పోయేది కాదు అది. కానీ దానిని ఎలా నమ్ముతాం మనం అని చాలా చిన్నప్పటి నుంచి నేను ఆశ్చర్యపోయేదాన్ని. ఇంచుమించు దాని గురించి ఒక రెవల్యూషనరీ థాట్స్ కూడా వస్తూ ఉండేవి నాకు. కానీ మనకి ఈ లోకాచార ప్రకారం మనకి సరిగ్గా దానికి మన సమాధానం దొరకకపోయినా దేవుడు తన సమాధానాన్ని దినవృత్తాంతముల 2వ గ్రంథములో 16వ అధ్యాయము 9వ వచనంలో చెప్పించారు. ఆయన అదే విధముగా అంటే, తన ఎడల యథార్థ హృదయము కలవారిని బలపరచటానికి యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. తన ఎడల యథార్థ హృదయం ఎవరికుందో, యథార్థ హృదయం అంటే ఏంటి? ఇంటిగ్రిటీ. బయటకి ఏం చెప్తామో లోపల కూడా అదే ఉండాలి. మనమేమో బయటికి విశ్వాసులమని, దేవుడు తప్ప నాకు క్షమాధానం ఏది లేదని చెప్పుకుంటా ఉంటాం. కానీ లోపలికేమో ఎందుకు వచ్చిన గోలా, మనుషులందరూ పోయే దారిలో నేను కూడా పోతే పోలా అని అందరి ఆచారాలు మనం కూడా పాటిస్తూ ఉంటాం. దానివల్ల మనకి తృప్తిగా ఉన్నది అని మనం అనుకుంటాం. కానీ యథార్థ హృదయం ఎవరికి ఉందో, అంటే బయటికి ఏం చెప్తున్నామో లోపల కూడా అదే నమ్మకం మనకుంటే, దేవుడు తప్ప నాకు ఆధారం ఏది లేదని మనం ఏ ఆచారం పాటించకుండా కేవలం దేవుని నామ మహిమలోనే మనం నమ్ముకుని ఉంటే కనుక, అటువంటి వారిని బలపరచడానికంట ఒకటి లోకమందంతా సంచారం చేస్తుందంట. అదేంటంటే దేవుని కనుదృష్టి. ఇప్పుడు నాకు కరెక్ట్ ఆన్సర్ దొరికిందనమాట. దేవుని కనుదృష్టి మనలాంటి వాళ్ళని బలపరచడానికి, మనలాంటి అంటే ఎవరికైతే నిజంగా యథార్థ హృదయం ఉందో వాళ్ళని బలపరచడానికి లోకమంతటా ఆ కనుదృష్టి తిరుగుతానే ఉందంట. దేవుని కనుదృష్టి లోకమంతా సంచారము చేస్తూ ఉంటే నరుల కనుదృష్టి అసలు ఒక లెక్కలోనికి వస్తుందా? రాదు అని మనం చెప్పగలం. అయినా సరే కొన్నిసార్లు మనం బలహీనతలు పాలవుతూ ఉంటాం. ఇది పాత నిబంధన గ్రంథం కదా అనుకోవచ్చు. కానీ పేతురు గారు కూడా తన మొదటి గ్రంథంలో వ్రాస్తూ 3వ అధ్యాయము 12వ వచనంలో ఏం చెప్తారంటే, నీతిమంతుల ప్రార్థన వైపు ఆయన కన్నులు, ఆయన యొక్క వాళ్ళ యొక్క దృష్టి, ఆయన యొక్క దృష్టి వాళ్ళ వైపు, వాళ్ళ ప్రార్థనల వైపే ఉంటది అని ఆయన చెప్పారంటే, నీతిమంతుల ప్రార్థనల వైపు ఆయన కన్నులు ఉన్నాయి, ఆయన చెవులు కూడా అక్కడే ఉన్నాయి. అంటే నీతిమంతులు అంటే ఎవరంటే యథార్థ హృదయం కలిగిన వాళ్ళే. కాబట్టి ఆయన కనుదృష్టి, ఆయన కనులు కూడా నిజముగా యథార్థంగా ప్రవర్తించే వారి పట్ల అది ఒక కావలిగా ఉన్నప్పుడు ఈ లోకంలో ఉన్నది ఏది కూడా మనల్ని అంటుకోదు, మనకి హాని చేయదు. దానిని బట్టి మనకి బలమైన నిశ్చయత కలిగి ఉంటే గనక మనకి
నిజముగా దేవుని సహాయము ఎప్పుడు అందుతూనే ఉంటుంది. ఎందుకంటే ఆయన కనుదృష్టి ఒక్క చోట కాదు, లోకమంతటా సంచారం చేస్తా ఉంది. అటువంటి కనుదృష్టి మన మీద కూడా ఉండాలని, దేవుని కనుదృష్టి మన పైన ఉండాలని, మనకి లోకంలో ఉన్న ఏది కూడా మనకు ఒక లెక్కలోంది కాదు అని మనం నమ్మగలిగితే తల వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మహాతండ్రి, పరిశుద్ధుడా, ఈ రోజు ప్రభా నరుల కను దృష్టి కాదు గాని దేవుని కను దృష్టి లోకమంతా సంచారం చేస్తుంది. ఎందుకు అంటే యథార్థవంతుల్ని బలపరచడానికి అని చెప్తున్నారు ప్రభా. అటువంటి యథార్థత కలిగి ఉండటానికి ప్రభా, నీ మార్గంలో మేము ప్రయాణించడానికి మాకు సహాయం చేయమని నీ లేఖనాల్ని మాకు ఉపదేశించి అవి మా హృదయాల్లో హత్తుకుని మేము మా కుటుంబాలలో ఉన్న ప్రతి వారు చిన్నవారు మొదలుకొని వృద్ధుల వరకు అందరూ కూడా నీ వాక్యాన్ని బట్టి నడుచుకోవడానికి సహాయం చేయమని నీ ప్రియకుమారుడు నా ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.